అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. इंडस्ट्री हिट ఇలా ఉండాలి మొత్తం. ఇదే రేపు ఎల్లుండి ఇంకో 10 days కేవలం ఉంటావు లేరు. బ్లాక్ బస్టర్ డ్రగ్స్ ఇచ్చాడు భయ్యా, డ్రగ్స్ దెంగితే దేవుడు ఆడాలి అందరిగా. పాట లేదు ఇప్పుడు, ఇంకా డాన్స్ ఆడమంటే ఆ పాట లేదు. ఆ పాట లేదు, ఆ పాట పాట బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ ఉంది. ఇష్ట అయితే ఎవరో లాస్ట్ లో 4 వేసుకొచ్చాను. ఏం నచ్చలేదు శ్రీకాంత్ కూడా ఉన్నాడు కదా. ఇలా శ్రీకాంత్ కూడా చేసిండు రాజమౌళిది అంతే.
జై ఎన్టీఆర్. బిగ్ బాస్ హౌస్లోకి మూడో కంటెస్టెంట్గా వెళ్ళిన నటుడు అభయ్ నవీన్ మూడో వారంలోనే ఆయన బయటకు పంపించేశారు బిగ్ బాస్. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్కి కౌంటర్లు వేయడమే అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. మీ మీద బిగ్ బాస్ కక్ష కట్టాడు, మీరెందుకు బిగ్ బాస్ కక్ష కట్టారంటే మనకి ఒకటి ఉంటుంది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మనకి ఒకటి నచ్చినప్పుడు ఏడు సీజన్లో ఎవరు మీలా ప్రవర్తించలా, అంత సహాయం చేయాల, ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది అంటే గట్టిగా అక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపించింది. తేడా ఇన్ ద సెన్స్ రూల్ రాంగ్ వీళ్ళు చూస్తలేరు. వీళ్ళు రూమ్ తప్పు చేస్తున్నప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయకపోతే మనం ఎట్లా నిజమవుతాం? పంపించడానికి ముందే డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్ మిమ్మల్ని. మరి వీళ్ళకి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు రూల్స్ అతిక్రమించినందుకు. నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను బయటకు పంపించారని నేను ఫీల్ అయిన దాన్ని. మీరు ఏ విషయాల్లో బిగ్ బాస్ హౌస్లో మోసపోయారు? టాలీవుడ్ నటుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా రోజులకు షూటింగ్స్ కోసం టైం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఖాతాలో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలున్నాయి. కాగా ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ షురూ కాగా పవన్ కళ్యాణ్ సుమారు ఏడాది తర్వాత మళ్లీ సెట్స్ లో జాయిన్ అయినట్టు ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటికే వార్త హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతుంది. డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో సమయం వృధా కాకుండా ఉండేలా అక్కడే ప్రత్యేకంగా సెట్స్ స్టూడియోను నిర్మించారట. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం భారీగానే ఖర్చవుతుందని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అధికారిక పనులు లేనప్పుడు మాత్రమే సెట్స్కి వచ్చి కొన్ని గంటలే సెట్స్ కోసం టైం కేటాయిస్తున్నాడట. ఈ లెక్కన షూటింగ్ స్కెడ్యూల్ సాగుతూ ఉండటం ద్వారా ప్రొడక్షన్ ఖర్చు కూడా పెరిగిపోతుందన్నమాట. ఈ లెక్కన మిగిలిన 2 సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉండనుందని అర్థమవుతుంది.
ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో పవన్ వెనుక పిస్టోల్ పెట్టుకుని మాస్ ఎంట్రీ ఇస్తూ అదరగొట్టేస్తున్నాడు. భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, ఓల్డ్ సిటీ. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ తనదైన స్టైల్ మేనరిజంతో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు. మరోవైపు సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఓజీ నుంచి లాంచ్ చేసిన హంగ్రీ చీతా గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తుంది. మరికొన్ని గంటల్లో టాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా దేవరా ఫీవర్ మొదలవ్వబోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా హాట్ కేకులు అమ్ముడైపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున 1:08 స్పెషల్ షోస్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన టికెట్లు కూడా బుక్ అయిపోయాయి. ఎన్టీఆర్ సినిమాలకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ కూకట్పల్లిలోని మల్లికార్జున బ్రహ్మరాంబ థియేటర్లలో ఈ సినిమా మిడ్ నైట్ షోను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ థియేటర్ ముందు పెట్టిన బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మల్లికార్జున బ్రహ్మరాంబ థియేటర్లలో దేవర 1 గంట షో లేదంటూ థియేటర్ యాజమాన్యం తెలిపింది. దీంతో స్పెషల్ షో చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తేజ సజ్జా హీరోగా వచ్చిన ప్రాజెక్ట్ హనుమాన్ పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. హనుమానిక ఖండాంతరాల్లో కూడా ప్రేక్షకులను అలరించబోతుందని ఇప్పటికే ఓ వార్త తెరపైకొచ్చింది. ఈ చిత్రం జాపనీస్ భాషలో కూడా సందడి చేయనుంది. అక్టోబర్ 4న జపాన్లో గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతుందని అప్డేట్ వచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్లు వసూలు రాబట్టింది. బాహుబలి, RRR తర్వాత జపాన్లో భారతీయ సినిమాలకు ప్రత్యేకించి తెలుగు సినిమాలకు సూపర్ క్రేజ్ వచ్చిందని తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో హనుమాన్ కూడా విడుదలవుతూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. జపాన్లోని పలు థియేటర్లలో హనుమాన్ తెలుగు వెర్షన్ జపనీస్ సబ్ టైటిల్స్ తో స్క్రీనింగ్ కానున్నట్లు సమాచారం. హనుమాన్ ఇన్నాళ్లకు విడుదలవుతూ జపనీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూలు రాబడుతుందో చూడాలి. మరి లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్దికి పరారీలో ఉన్నట్లు తెలిసింది. అత్యాచారం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి అతను పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోర్టు తీర్పు అనంతరం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. దీంతో పోలీసులు కొచ్చి సమీపంలోని అలువాలో ఉన్న సిద్దికి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో పోలీసు బృందం వెనుతిరిగింది. సిద్దికి రాష్ట్రం విడిచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడి జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు నటుడిపై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసులను కేరళలోని అన్ని జిల్లాల పోలీస్ చీఫ్లకు పంపించారు. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులకు కూడా ఈ నోటీసులను పంపించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం సర్ఫీరా. కోలీవుడ్ స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగరా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన సర్ఫీరా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారి కోసం ఓటీటీ అప్డేట్ అందించారు అక్షయ్ కుమార్. సామాన్యుడి కలలు సర్ఫీరాలో ఎలా ఎగురుతున్నాయి చూడండి. సర్ఫీరా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అక్టోబర్ 11 నుంచి ప్రీమియర్ కానుందని తెలియజేస్తూ వీడియో షేర్ చేశారు అక్షయ్ కుమార్. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తుంది. ఎమర్జెన్సీ చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదల కావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. అయితే ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలున్నాయని, ఆపరేషన్ బ్లూ స్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతిని నిరాకరించింది. దీంతో కంగనా టీం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో సెప్టెంబర్ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాలో కొంత సున్నితమైన కంటెంట్ ఉందని, వాటిని తొలగిస్తే సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలియజేసింది. దీంతో నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డు సూచనలపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కోరింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. ఈలోగా నిర్ణయం తీసుకోవాలని నిర్మాణ సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో ఎమర్జెన్సీ విడుదలకు త్వరలో చిక్కులు తొలగుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న యువతి హర్ష సాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డానని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, అలాగే తనను నమ్మించి 2 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. అలాగే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో శివ దర్శకత్వం వహిస్తున్న కంగువా విడుదలకు సిద్దమవుతుంది. మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43 ప్రాజెక్టుతో పాటు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటిలో కార్తిక్ సుబ్బరాజు సూర్య సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సూర్య యంగ్ లుక్ లో కనిపిస్తున్న స్టిల్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. పొట్టి టీషర్ట్, జీన్స్ కాంబోలో డీ ఏజింగ్ లుక్ లో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు సూర్య. ఈ స్టార్ యాక్టర్ మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ సోదరుడు కార్తితో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటో నెట్టింటా చక్కర్లు కొడుతూ ఉండగా ముగ్గురులో సూర్య లుక్ పైనే అందరి ఫోకస్ పడింది. సూర్య ఇంతకీ కార్తిక్ సుబ్బరాజు సినిమా కోసమే ఇలా మారిపోయాడా, లేదంటే కొత్త సినిమా ప్లాన్ లో భాగంగా ఇలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడా అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి స్టిల్ వెనక ఏదైనా సీక్రెట్ ఉందేమో, సూర్య నుంచి క్లారిటీ వస్తుందో చూడాలి. రాఖీ ఔర్ రాన్కీ ప్రేమ్ కహానీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్ బటైన్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తూ ఉండగా మౌనిక ఓ మై డార్లింగ్ సినిమా ఫేమ్ వసంత్ బాలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే మూవీ నుంచి టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. రాఖీ కట్టి తన అక్కకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటాను అంటారు సోదరులు. కానీ ఇక్కడ తన తమ్ముడికి కష్టం వస్తే అతనికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటానని ఆలియా భట్ ఒక అక్కగా ప్రమాణం చేస్తుంది. అయితే అసలు తన తమ్ముడికి వచ్చిన కష్టం ఏంటి, అక్కగా ఆలియా ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆర్చిస్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వేదాంగ్ రైనా ఆలియా భట్ తమ్ముడిగా నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డాన్సర్ పై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడని తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం కోర్టులో హాజరుపరచగా రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించింది. ఇప్పటికే తొలి రోజు విచారణ జరిపిన పోలీసులు రెండో రోజు జానీ మాస్టర్ ను విచారణ చేశారు. కేసులో కీలకమైన సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అత్యాచారం చేసిన షూటింగ్ స్పాట్ కు జానీని తీసుకెళ్లారు. నార్సింగి పోలీసులు లాయర్ సమక్షంలో జానీ మాస్టర్ ను ప్రశ్నించినట్టు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాతో పాటు విదేశాల్లో కూడా దేవరా ఫీవర్ నడుస్తుంది. దేవరా ఫీవర్ ను క్యాష్ చేసుకుంటున్నారు ఏపీ వాసులు. దేవరా వాల్ పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదం రాసి ఉన్న స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇలాగైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావంతో ఏపీ జనాలు చేస్తున్న కొత్త ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నారు నెటిజన్స్. బాలీవుడ్ యాక్టర్స్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో రిలీజ్ అయిన హర్రర్ కామెడీ జోనర్ సీక్వెల్స్ 3-2 అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన 3-2 తొలి రోజు నుంచి నేటి వరకు ఏదో ఒక వార్తతో నెట్టింటా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. థియేటర్లలో రికార్డు వసూళ్లు రాబట్టిన 3-2 600 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారి కోసం ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది. 3-2 ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ట్విస్ట్తో స్ట్రీమింగ్ అవుతుంది 3-2. ప్రస్తుతానికి ఈ సినిమాను అమెజాన్లో చూడాలనుకుంటే రెంటల్ ఫీ విధానంలో 349 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉచితంగా ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ఇతర నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే కోలీవుడ్ నుంచి విడుదలైన హర్రర్ జోనర్ ప్రాజెక్ట్ డెమాంటే కాలనీ 2 ఆర్ అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా అరుల్ నిధి కీలక పాత్ర పోషించాడు. థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రం ఫైనల్ గా
ఓటీటీ లవర్స్ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది. డిమోంటే కాలనీ 2 పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ G5లో సెప్టెంబర్ 27న ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి G5లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఇంకేంటి ఈ చిత్రంపై మరి మీరు లుక్కేయండి. 2015లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకుంది. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ ప్రాజెక్టులో అరుణ్ పాండియన్, ముత్తు కుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భలే ఉన్నాడే. మనీషా కంధూర్క్ కథానాయిక. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ కొత్త పోస్టర్ పంచుకుంది. ఆడాళ్లకు ఆమడ దూరం కానీ చేసేది చీరల బేరం, ఇంట్రెస్టింగ్ కథ అని పేర్కొంది. కార్తీ అరవింద స్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజగన్. సత్యం సుందరం పేరుతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సాయి దుర్గా తేజ్ పోస్టు పెట్టారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన చిత్రం సత్యం సుందరం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మనసుని హత్తుకునే చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్ కుమార్, కార్తీ అన్న కాంబినేషన్లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అరవింద స్వామి, సూర్య, జ్యోతికతో పాటు చిత్ర బృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. దీనిపై కార్తీ స్పందించారు. బ్రదర్, ప్రేమ, ఆప్యాయతతో మీరు ఎల్లప్పుడూ మంచి మనసు చాటుకుంటారు. మీ విషెస్ కు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవరా. జాన్వీ కపూర్ కథానాయిక. మరికొన్ని గంటల్లో ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఆయుధ పూజ సాంగ్ విడుదల చేసింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విడుదల చేశారు, థ్యాంక్ యూ అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా కాలభైరవ ఆలపించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.